భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. వ్యక్తిగత కారణాలతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారాలు లేకుండానే భారత్ ఈ సిరీస్ ఆడుతోంది. రెండో టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు సైతం గాయం కారణంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లలో రోహిత్ శర్మ మినహా మిగతా వారంతా కుర్రాళ్లే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రెండో టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులోని ఆటగాళ్లందరికీ కంటే కూడా ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఒక్కడే టెస్టుల్లో చేసిన రన్స్ ఎక్కువ కావడం గమనార్హం. జో రూట్ ఇప్పటి వరకు 136 టెస్టుల్లో 11,447 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టులోని ఆటగాళ్లంతా కలిసి సుదీర్ఘ ఫార్మాట్ లో 10,702 పరుగులు చేశారు. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు మిస్ అయిన నేపథ్యంలో టీమిండియాలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండా పోయారు. దీంతో భారత జట్టులోని ఆటగాళ్లందరూ కలిసి టెస్టుల్లో చేసిన పరుగులు కేవలం 10,702 మాత్రమే ఉన్నాయి. వారిలో అత్యధికంగా కెప్టెన్ రోహిత్ శర్మ 3,801 పరుగులు చేశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3,129 పరుగులతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. వీరిద్దరూ కాకుండా సుదీర్ఘ ఫార్మాట్ లో 1000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ ఒక్కడే ఉన్నాడు. ఇక మిగిలిన వారు అందరూ కూడా 1000 పరుగుల మార్క్ కూడా చేరుకోలేదు. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, సౌరవ్ కుమార్లు అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి జరిగే రెండో టెస్ట్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమాన్ చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్లలో ఒకరు లేదా ఇద్దరు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.